హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను ఒక కప్పల్ స్టోరీ చెప్దామనుకుంటున్నాను. వినండి, చాలా బావుంటది. మీకు ఈ స్టోరీ చాలా యూజ్ అవుతదండి. మన లైఫ్‌లో ఎలాంటి మనుషులుంటారు అనేది, మనం ఎలాంటి వాళ్ళ మాటలనేది వినకూడదనేది ఈ స్టోరీలో బాగా అర్థమవుతది. ఒక 4 కప్పలు ఒక బావిలో ఉంటాయండి. ఆ 4 కప్పలు ఒక కప్ప చెవిటిది. దానికి చెవులు వినిపించవు. మిగిలిన 3 కప్పలు మాత్రం అంతా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. వాటిలో అవి ఏం మాట్లాడుకుంటాయంటే, బయట ప్రపంచం చాలా బావుంటది. ఈ బావి నుంచి బయటికెళ్తే బయట చాలా అందంగా ఉంటది ప్రపంచం అనేది అని చెప్పుకుంటాయన్నమాట. అయితే ఒకరోజు ఏం చేస్తాయంటే, ఒక కప్ప ఈ బావి నుంచి బయటికెళ్ళి బయట ప్రపంచం ఎలా ఉంటదో చూద్దామని ఆలోచించి గోడ మీద పాక్కుంటా పైకి వెళ్ళడానికి ట్రై చేస్తదండి. అలా ట్రై చేస్తున్నప్పుడు మిగిలిన 2 కప్పలు ఏంటి నువ్వు చేయలేవు, నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, నీ వల్ల కాదు, నువ్వు చచ్చిపోతావు, బయటికెళ్తే అని చెప్పేసి గట్టిగా అరుస్తాయన్నమాట. అరుస్తూ ఉండగానే కొంతసేపటికి ఏమైతదంటే ఆ కప్ప అనుకుంటది, నేను నా గురించి నా ఫ్రెండ్స్ కన్నా ఎవరికి బాగా తెలుసు. వాళ్ళు చెప్పింది నిజమే అయ్యి ఉంటది. వాళ్ళు నా మంచి కోసమే చెప్తున్నారేమో అనుకుని డీమోటివేట్ అయ్యి మళ్ళీ వాటర్‌లో పడిపోతదండి. ఇంక వెళ్ళడానికి ప్రయత్నించదు. మళ్ళీ ఇంకో కప్ప కూడా నెక్స్ట్ డే ఇంకో కప్ప అలాగే ట్రై చేస్తది. అది పైకి వెళ్తున్నప్పుడు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు చేత కాదు అని చెప్పేసి మిగిలిన 2 కప్పలు గట్టిగా అరుస్తా ఉంటాయి. ఆ మాటలు విన్న కప్ప కూడా డీమోటివేట్ అయిపోయి మళ్ళీ వాటర్‌లో పడిపోతది. అలా ఇంకో రోజు ఇంకో కప్ప వెళ్ళడానికి ట్రై చేస్తది. మిగిలిన 2 కప్పలు కూడా నెగెటివ్‌గానే అరుస్తాయి. సేమ్ ఆ మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి ఆ కప్ప కొంచెం దూరం ట్రై చేసి వెళ్ళగానే మళ్ళీ కింద పడిపోతది వాటర్‌లో. ఇంతకీ ఆ చెవుడు కప్ప ఉంది కదండీ! దాని చెవులు వినిపించకపోవడంతో వీళ్ళు ఏం చేస్తున్నారో తెలీదు. పైకి వెళ్తున్నారేమో అనుకుంటదది. ఆ పాక్కుంటా ఏదో ఆడుకుంటున్నారనుకుంటే తప్ప దానికి ఏం జరుగుతుందో తెలీదు. అది మాత్రం అనుకుంటది. నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను వీళ్ళలాగే అనుకుని అలా పైకెక్కడం స్టార్ట్ చేస్తదండి. స్టార్ట్ చేసినప్పుడు ఈ మిగిలిన 3 కప్పలు నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు బయటికెళ్తే చచ్చిపోతావు అని గట్టిగా అరుస్తా ఉంటాయి. కానీ వాళ్ళ మాటలనేవి ఆ కప్పకసలు వినిపించవండి. వినిపించినప్పుడు ఏం చేస్తది, దానికి ఏం అనిపించదో, వాళ్ళేదో క్లాప్స్ కొడుతున్నారు, నేను పైకెక్కుతుంటే అనుకుని అది ఇంకా పైకెళ్ళిపోయి బావిలోంచి బయటికెళ్ళిపోతది. బయట ఒక పెద్ద చెరువు ఉంటది. ఆ చెరువులోకెళ్ళిపోయి అబ్బా! బయట ప్రపంచం చాలా బావుంది అనుకుంటదండి. కప్పలున్నాయి ఎప్పటికి బయట పడలేవు. ఎప్పుడైతే ఈ డీమోటివేషన్ చెవులు వినిపించిన కప్ప అయితే ఎవరు డీమోటివేట్ చేసేవాళ్ళు లేరు కాబట్టి అది హ్యాపీగా బయటికెళ్ళిపోయిందండి. కాబట్టి మనం ఎప్పుడూ నెగెటివ్ మాటలు వినకూడదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు కూడా అలాగే అంటారు. కానీ మనం ఈ చెవుడు కప్పలాగే బతకడం నేర్చుకోవాలి. ఎవ్వరి మాటలు పట్టించుకోకూడదు. మనం యూట్యూబ్ అనే కాదండి, ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా, మనం ఏ పని చేసినా ఈ నెగెటివ్ పీపుల్ అనేవాళ్ళు మనల్ని ఏమీ చేయనివ్వరు. ఏది స్టార్ట్ చేయకపోతే ఎప్పుడు సక్సెస్ అవుతారండి? అసలు ఏ పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే మన దగ్గరికి సక్సెస్ అనేది ఎలా వస్తుంది చెప్పండి? ఎవరైనా సరే ఎగ్జామ్ రాస్తేనే కదా పాస్ అయ్యేది, ఫెయిల్ అయ్యేది అనేది తెలుస్తది. అసలు మనం ఎగ్జామే రాయకుండా ఫెయిల్ అవుతామంటే ఖచ్చితంగా ఫెయిల్ అవుతామండి. చుట్టూ ఇలాంటి నెగెటివ్ పీపుల్ చాలా మంది ఉంటారండి. మనం వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ఉండలేము. ఎంత పట్టించుకోకూడదు అనుకున్నా గానీ మన మైండ్ అనేది మన కంట్రోల్‌లో ఉండదు. ఒక్కొక్కసారి ఏంటి వాళ్ళు చెప్పేది నిజమని మనకు అనిపిస్తది. కానీ మనం కొంచెం ఆలోచించుకోవాలండి. ఏదైనా పని చేయాలంటే మనం ఎలా చేయాలి అనేది ఆలోచించుకోవాలి. చెప్పే మాటలకి పూర్తిగా ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదండి. చాలామంది వేరే వాళ్ళ ఏదో ఒక పని చేద్దాము అనుకుని ఒకళ్ళ మాటలకి ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి చెయ్యరు చూడండి. కొంతమంది అవ్వదు అని చెప్పి మీరు చేయలేరు అని చెప్పి మీరు ఏ పనికైనా ఆగిపోకుండా ఉండాలి. నేను ఈ వీడియో చేయడం జరిగింది. ఒక మాటల వల్ల మీరు ఏ పని చేయడం ఆగిపోయారనుకోండి, మీరు ఎప్పటికీ సక్సెస్ అవ్వలేరు. అందుకనే మీరు నెగెటివ్ పీపుల్‌ని ఎప్పుడు పట్టించుకోకండి. మీరు చేయాలనుకున్నది మీకు ఖచ్చితంగా చేయండి. సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.